నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అండ్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేవీహెచ్‌బి హైదరాబాద్. సో, నా దగ్గరికి రెగ్యులర్‌గా ఎరెక్షన్ డిస్‌ఫంక్షన్ కోసం వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వయాగ్రా లాంటి టాబ్లెట్స్ అంటే సిల్డెనాఫిల్ కావచ్చు, టెడలాఫిల్ కావచ్చు, వర్డినాఫిల్ కావచ్చు, ఇలాంటివి వాడుతూ వస్తుంటారు. బేసికలీ మనకు డ్రగ్ రియాక్షన్స్ ఉంటాయి. వాళ్ళు రకరకాల డ్రగ్స్ వాడి ప్లస్ ఈ సిల్డెనాఫిల్ వాడితే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో, కామన్‌గా ఈ టెడలాఫిల్, ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళలో సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. యూజువల్లీ ఎరెక్షన్ డిస్‌ఫంక్షన్‌లో ప్రిస్క్రిప్షనల్ డ్రగ్ కాకుండా బయట డైరెక్ట్‌గా వెళ్ళి ఇలాగ వాడుతుంటారు. కొంతమంది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు వాడుతుంటారు కదా! సో, వీళ్ళకి తెలియకుండానో ఈ ఆల్కహాల్ తీసుకొని సెక్షువల్ ప్రాసెస్‌కి వెళ్తుంటారు. ఎందుకంటే ఆల్కహాల్ ఒక మిత్ ఉంది. ఆల్కహాల్ తీసుకుంటే సెక్షువల్ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది అని. మిత్ అంటే ఒక అపోహ. ఆల్కహాల్ తీసుకొని నాకు సెక్షువల్ పెర్ఫార్మెన్స్ బాగుంది అని అనుకొని సెక్షువల్ యాక్ట్‌కి వెళ్తూ ఉంటారు. సో, కానీ ఆల్కహాల్ తీసుకుంటే వాళ్ళకి ఎక్కడో కొద్దిగా యాంగ్జైటీ తగ్గి, ఆందోళన తగ్గి వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అంతేకాని ఆల్కహాల్ డైరెక్ట్‌గా ఎరెక్షన్ డిస్‌ఫంక్షన్‌ని తగ్గించడం కానీ, పెర్ఫార్మెన్స్‌ని పెంచడం కానీ జరగదు. సో, అందుకని యూజువల్లీ ఎరెక్షన్ డిస్‌ఫంక్షన్‌లో వాళ్ళు ఈ వయాగ్రా తీసుకొని ఆల్కహాల్ తీసుకుంటే ఏమవుతుందంటే సడెన్‌గా వాళ్ళకి బీపీ పడిపోయే ఛాన్సెస్ ఉంది. అంటే బ్లడ్ ప్రెషర్ పడిపోయే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఈ ఆల్కహాల్ కానీ, టెడలాఫిల్, వయాగ్రాలు కానీ ఈ రక్త ప్రసరణ జరగడానికి ఉపయోగపడతాయి. ఏ విధంగా? ఈ బ్లడ్ వెసల్స్ వ్యాకోచం జరిగి ఈ రక్త ప్రసరణ ఎక్కువ అవుతుంది. సో, ఎప్పుడైతే ఈ బ్లడ్ వెసల్స్ వ్యాకోచం జరిగి ఆల్కహాల్ వ్యాకోచింపజేస్తుంది, ఈవెన్ వయాగ్రా కూడా. ఎప్పుడైతే రక్తనాళాలు ఎప్పుడైతే వ్యాకోచించబడతాయో ఆబ్వియస్‌గా హైపర్ టెన్షన్, బీపీ అనేది తగ్గిపోతుంది. లో బీపీకి వచ్చేస్తారు. అందుకనే వీళ్ళు పడుకొనున్న వాళ్ళు లేసినప్పుడు కానీ బీపీ తల తిరిగినట్టు కానీ, హెడేక్ ఉండడం కానీ జరుగుతుంది. దీన్నే ఆర్థోస్టాటిక్ హైపర్ టెన్షన్ అంటాం. సో, ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని వయాగ్రా తీసుకున్నప్పుడు ముందు జాగ్రత్తగా మేము చెప్తాం. మేము కూడా కొంతమందికి ప్రిస్క్రైబ్ చేస్తాము. కానీ కొంతమందికి ఎరెక్షన్ డిస్‌ఫంక్షన్స్‌లో అపార్ట్ ఫ్రమ్ మనకు షాక్ వేవ్ థెరపీ ఇచ్చినా కానీ వాళ్ళకి ఎరెక్షన్ డిస్‌ఫంక్షన్స్ ఉంటున్నాయి అంటే కొద్దో గొప్పో దీన్ని లో డోసెస్‌లో పెడతాం. వాళ్ళకి ముందు జాగ్రత్తగా మనం ఇలా చెప్తాం. వయాగ్రా తీసుకున్నప్పుడు దయచేసి ఆల్కహాల్ కూడా తీసుకోకండి. ఇలాంటి ఛాన్సెస్ వస్తాయి. అప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. సో, అందుకనే మనం ఎరెక్షన్ డిస్‌ఫంక్షన్ అంటానే డైరెక్ట్ వయాగ్రా లాంటి మెడికేషన్స్ పోకుండా సింపుల్ న్యాచురల్ వేలో వాళ్ళని ఎలా ఇప్పుడు ఎరెక్షన్ డిస్‌ఫంక్షన్ సింపుల్ స్ట్రెస్ వల్ల కూడా ఎరెక్షన్ డిస్‌ఫంక్షన్స్ వస్తాయి. అంటే ఈవెన్ ఒక 1 వీక్, 2 వీక్స్ వాళ్ళ సెక్షువల్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోయినా వాళ్ళకి నెక్స్ట్ పార్ట్నర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎరెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో, వాళ్ళలో వెంటనే వయాగ్రాలు అట్లాంటివి అవసరం లేదు. సింపుల్‌గా వాళ్ళకి ఎరెక్షన్ డిస్‌ఫంక్షన్ ఎందుకు వచ్చింది అనే మినిమమ్ టెస్ట్‌లు ఉంటాయి. ఈడీ ప్రొఫైల్‌లో ఈ హార్మోనల్ ప్రొఫైల్ ఉంటుంది. సో, నిజంగా హార్మోనల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే దానికి ఇంజెక్షన్స్ కానీ, టాబ్లెట్స్ కానీ ఇవ్వబడతాయి. డ్యూరింగ్ ఇంటర్వ్యూ మనకు ఆ స్ట్రెస్ ఎందుకు ఇలాగ ఎరెక్షన్ డిస్‌ఫంక్షన్ అనేది సైకోసెక్షువల్ కాజెస్ అని తెలుసుకుంటాం. ఇవేమీ లేనప్పుడు సింపుల్‌గా ఈ షాక్ వేవ్ థెరపీతో వాళ్ళకేంటి అంటే ఎరెక్షన్స్ ముందులాగా వచ్చేస్తాయి. సో, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మనకు ఇలాగ వచ్చేస్తాయి. ఒకవేళ వయాగ్రా లాగా ఇవ్వాలి అనుకుంటే కొన్ని జాగ్రత్తలతో ఎక్స్‌ట్రా ఈ హైపర్ కొలెస్ట్రీమియాస్, డయాబెటిస్ అండ్ హైపర్ టెన్షన్‌లో ఉన్న వాళ్ళకి కొద్ది జాగ్రత్తలు చెప్పి లో డోసెస్‌లో ఇస్తాం. వాళ్ళకి ఈ జాగ్రత్త ఆల్కహాల్ తీసుకోకూడదు అనేది ఒక జాగ్రత్త. ఈ ఆల్కహాల్ తీసుకొని టెడలాఫిల్ తీసుకుంటే వాళ్ళకి లో బీపీ వచ్చి కొద్దిగా సడెన్‌గా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ పడిపోయే ఛాన్సెస్ ఇప్పుడు ఈవెన్ ఫ్రాక్చర్స్ వరకు కూడా అవుతాయి. అంటే ఎముక ఇరగడం కూడా జరుగుతుంది. సో, ఇలాంటివి జాగ్రత్తలు తీసుకోవాలి. సో, అందుకనే మనం హై డోసెస్ ఆఫ్ టెడలాఫిల్ పెట్టేసి హై డోసెస్ ఆఫ్ వయాగ్రాలు, సిల్డెనాఫిల్ కానీ, వయాగ్రాలు కానీ, వర్డినాఫిల్ కానీ తీసుకున్నప్పుడు ఆల్కహాల్ కూడా తీసుకుంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. సో, అందుకే ఇది అవాయిడ్ చేసుకోవాలి.
వీలైనంత వరకు న్యాచురల్ పద్ధతిలో, అంటే షాక్ వేవ్ థెరపీ కొత్తగా వచ్చింది కదా ఇప్పుడు, కెమికల్ ఇండక్షన్ ఆఫ్ ఎరెక్షన్స్ కన్నా న్యాచురల్ వేలో వాళ్ళకి ఎరెక్షన్స్ తెప్పించడం మంచిది. సో ఇది యూస్ చేసుకోగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.